హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈజ్ మానస. ఈ రోజు మన ముందు ఉన్నటువంటి గెస్ట్ పివి రజనీ రమ గారు, పబ్లిక్ స్పీకర్. సో రీసెంట్ గా అమృత ప్రణయ్ కేసు గురించి సంబంధించినటువంటి మనం డీటెయిల్స్ అన్ని చూస్తున్నాము. దానికి సంబంధించి అమృత ప్రణయ్ మీడియా ముందుకు రాకపోగా ఇప్పుడు రీసెంట్ గా మనకి ఇన్స్టాలో హస్బెండ్ పేరును కూడా తొలగించడం జరిగింది. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మేడం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. సో ఇంత కేసు జరుగుతున్నా, ఇన్ని తీర్పులు వస్తున్నా అమృత ప్రణయ్ మీడియా ముందుకి రాకపోగా ట్విట్టర్ లో ఏదో ఒక పోస్ట్ పెట్టింది. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు వరకు హస్బెండ్ పేరు ఇన్స్టాలో ఉంచుకున్నటువంటి అమృత సడన్ గా తీర్పు వచ్చాక పేరును తొలగించడం పైన రీజన్ ఏంటంటారు? అంటే మనకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇన్ని సంవత్సరాలు ఏమి కథ జరిగింది అనేది మనకి అప్డేట్ ఏం తెలీదు. అప్పుడప్పుడు మనం రీల్స్ లో చూస్తున్నాం, అమ్మాయిని ఇన్స్టాలో చూస్తున్నాం, అంటే అనుకున్నాము ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడటానికి తనకంటూ ఒక లైఫ్ కావాలి కాబట్టి బయటకు వచ్చింది, ఏదో చేసుకుంటుంది. గతంలో నుంచి బయట పడాలి కదా, ఆ గతంలోనే ఉండలేరు. బాబు ఒకడు ఉన్నాడు, తన లైఫ్ కూడా చూడాలి. ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టిన బాబు, ఎన్నో ఆశలు ఉంటాయి. ఆ బాబుని తీర్చిదిద్దాలి, తనకంటూ ఒక లైఫ్ ఉండాలి, తన స్టాండ్ అవ్వాలి, డిపెండ్ అవ్వకూడదు అనే ఒక ఆలోచనలో కష్టపడుతుంది. ఆమె కూడా కొంచెం ముందుకు వెళ్తుంది, బాగానే తను కొంచెం ఎర్నింగ్స్ చేసుకుంటుంది, తన ఇదిలో తను బ్రతుకుతుంది అనేది మనకి తెలుస్తుంది ఇప్పటి వరకు. ఇప్పుడు ఏం జరిగింది, సడన్ గా జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అంటే మీరు డైరెక్ట్ గా ఒకటే క్వశ్చన్ వేశారు, పేరు మార్చుకోవడం వెనకాల ఉద్దేశం ఏంటి కదా. దీనికి మనము ఒక ముక్కలో చెప్పేది కాదు ఆన్సర్. ఇప్పుడు తల్లి ఉంది కదా, ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకా ఎవరన్నా దూర బంధువులు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎవరన్నా నీ లైఫ్ ఎందుకమ్మా పాడు చేసుకుంటావు, నువ్వు కూడా ఒక దారి చేసుకో అనేవాళ్ళు ఉంటారు కదా. అందులో వయసులో ఉంది, చిన్న పిల్లడు కాబట్టి ఖచ్చితంగా చూసుకోవాలి, లైఫ్ చూసుకోవాలి. మీకు 25 years ఉంటాయేమో ఏజ్, 26. మరి ఎంతో లైఫ్ ఉంది కదా, క్వార్టర్ లైఫ్ కూడా ఆమె ఏమి అనుభవించలేదు. ఒక చిన్న వయసులోనే లైఫ్ అంతా పోయింది కాబట్టి ఇప్పుడు అందరూ చెప్తారు. ఇంకొకటి ఏంటంటే, ఇంకా కూడా ప్రపంచం గురించి తెలియని అమ్మాయి, తనకి మదర్ ఉన్నారు. మదర్ అయినా కూడా ఆవిడ కూడా ఎడ్యుకేటెడ్, ఆవిడ కూడా చెప్తూ ఉంటారు కదా, నీ లైఫ్ చూసుకోవాలి, ఇలా ఎంతకాలం ఉంటావు, నేను ఎంతకాలం ఉంటానో తెలీదు, నీ లైఫ్ నువ్వు చూసుకోవాలి. ఆమెకి ఒక లైఫ్ సెటిల్ చేయాలి అనే ఆలోచన కూడా ఆ తల్లికి ఉంటుంది. తర్వాత కొంచెం ఎదిగే కొద్దీ బాబుకి కూడా అన్ని తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఇందులో నేను చెప్పకూడదు, కానీ ఒక పాయింట్ ఊరికి అలా అంటున్నా, అమృత అనే అమ్మాయికి వర్తించదు. నేను జనరలైజ్ చేసి ఒక విషయం చెప్తాను. ఇలా అయిపోయినప్పుడు లైఫ్ ఇంకొక మ్యారేజ్ చేసుకుంటే, అంటే నేను డైరెక్ట్ గా పాయింట్ లోకి వస్తున్నా, పేరు ఎందుకు తీసేసింది అనే దానికంటే ముందు, ఒకవేళ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటే కూడా అమృత ప్రణయ్ అనేది అక్కడ కుదరని విషయం. తను అమృత వర్షన్గా ఉంటేనే ఇంకొక మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచన ఎదుట వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. ఇప్పుడు ఇంతకాలం అమృత ప్రణయ్తో ఉంది అనేది తెలుస్తుంది. వాళ్ళ ఇల్లాస్ తో కూడా తను ఇప్పుడు రీసెంట్ గా కూడా ఏదో పార్టీలో వెళ్ళొచ్చింది, పార్టిసిపేట్ చేసింది, అందరూ బాగానే ఉన్నారు, ఆ బాండ్కి ఏమి ఇబ్బంది లేదనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్తాను, అమృత వాళ్ళ ఇల్లాస్ ఎవరైతే ఉన్నారో బాలయోగి అండ్ హేమలత, ప్రేమలత, వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆలోచించాలి. ఏంటి అని అంటే, ఇంతకాలం మీ అండర్ యువర్ ఫ్యామిలీ ఉంది, తను ఇట్లా ఫలానా బాలయోగి గారి కోడలు, ఫలానా ప్రణయ్ వైఫ్, ప్రణయ్ని ప్రేమించిన అమ్మాయి గానే ఉంది, ఉంటుంది, మీరు ఉండనిచ్చారు. నార్మల్ గా అంటే మీకు రెండో థాట్ రాలేదు ఇంతకాలం. అయితే నాకు తెలిసి, అంటే తప్పుగా అనుకుంటే నేనేం చేయలేను, ఈ జడ్జిమెంట్ రాకముందే కనుక వాళ్ళ ఒక నిర్ణయానికి వచ్చుంటే పేరెంట్స్ అనేవాళ్ళు బాగుండేది అని నాకు అనిపించింది. ఒక యాంగిల్ ఏం లేట్ అయిందంటారు అంటే, అదే నేను చెప్తున్నా, ఎవరు నొచ్చుకోకుండా ఉండే విధంగా మాట్లాడతాను నేను, అందుకని ఇంత గ్రౌండ్ చెప్తున్నా. ఇప్పుడు బాలయోగి గారు ఎవరైతే ఉన్నారో, ఈ కేసు అయిపోయి 7 సంవత్సరాల దగ్గర ఓకే, ఒక 4-5 సంవత్సరాలు అందరూ బాధల నుంచి తేరుకోలేకపోతారు, కానీ సరే అమ్మ నీకు ఒక లైఫ్ కావాలి అని ఆయనే ఒక దారి చేస్తే కూడా బాగుండేది. అఫ్ కోర్స్ ఈ అమ్మాయికి ఇప్పుడు ఆయన సపోర్ట్ కూడా ఇస్తున్నారేమో మనకు తెలీదు. ఆయనే మళ్ళీ ఇంకొక మ్యారేజ్ చేసుకో అమ్మా, నీ లైఫ్ బాగుండాలి, ఇలా అయిపోయింది అని చెప్పి మేము మీకు అండగా ఉంటాము అని చెప్తే కూడా బాగుండేది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ సపోర్ట్ అక్కడ కూడా అమ్మాయికి ఉన్నట్టుండేది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంత కాండ జరిగిపోయింది. ఇప్పుడు అనుకుందాం, రేపొద్దున అమ్మాయి ఎవరినైనా మ్యారేజ్ చేసుకుంటే ఇంకా బాలయోగి గారి కుటుంబానికి ఈ అమ్మాయికి తెగిపోయినట్టేనా? అలా కాకుండా ఆయనే పెద్ద మనసు చేసుకుని అనుకుని
ఎవరన్నా ఒక మంచి అబ్బాయిని నమ్మకస్తుడిని అన్ని అర్థం చేసుకోగలి పెద్ద మనసు ఉన్న అబ్బాయి ఎవరన్నా దొరికితే ఇచ్చి పెళ్లి చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టయితే ఇప్పుడు ఇన్ని విమర్శలు కూడా రాకుండా ఉండే, వచ్చినా కూడా పెద్ద నష్టం ఏమీ లేదు. ఆ నిర్ణయం ఆయన తీసుకుంటే అప్పుడు గాని ఇప్పుడు గాని ఇక ముందు గాని కూడా బాగుంటుంది. సరే, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ కేసు కంప్లీట్ అయ్యే వరకు బాగుండదు అనే ఒక సన్నని తెర అనేది ఒకటి ఉంటుంది కదా, బాధ అని గాని లేకపోతే ఒక ఏదో సంథింగ్ ఒక సన్నటి తెర అనేది ఉంటుంది అక్కడ. దాన్ని అంత తేలిగ్గా కట్ చేయలేము ఎవరం. సరే, అది ఉంది ఇంతకాలం. సో అందుకనే ఇప్పటి వరకు కూడా ఆమె అమృత ప్రణయ్ గానే కొనసాగింది. ఇప్పుడు తీర్పు జడ్జిమెంట్ వచ్చేసింది, అంత శిక్షలు పడ్డాయి, అంత కేసు క్లోజ్ అయిపోయింది. ఓకే, ఇది కూడా బెటరే, బాగుంది. ఇప్పటి నుంచి అయినా ఆ అమ్మాయికి ఒక లైఫ్ కావాలి అని పెద్దలు ఆలోచిస్తారు. నేను అనుకోవడం ఏంటంటే ఇందులో బాలయోగి గారు కూడా తనకు ఒక లైఫ్ కావాలి అమృతకి అని అనుకున్నారేమో అని నాకు ఒక ఆశ. ఒకవేళ అనుకోకపోయినా ఇప్పటి వరకు ఆయన కూడా అనుకుంటే బాగుంటుంది. పబ్లిక్ అనేవాళ్ళు, మీడియా అనేవాళ్ళు బ్యాడ్ ప్రాపగండా, పబ్లిసిటీ జరగకుండా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు అమృత ప్రణయ్ అనే పేరుని తీసేయడానికి గల కారణం నేను చెప్తాను. నాకు అనిపించిన ఒపీనియన్. ఇప్పుడు ఎంత కాలం అందులోనే బాధలోనే ఉండి 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 ఆయన ఫోటో చూసుకుంటూ ఆయన పేరు పెట్టుకుని తను లైఫ్ అంతా ముందుకు అలాగే వెళ్ళాలంటే సమాజం కూడా ఒక మంచి మనిషిని మంచి దారిలో పోనివ్వదు, ఖచ్చితంగా పోనివ్వదు కదా. ఇది కూడా అందరూ ఆలోచించాల్సిన విషయం. ఆ అమ్మాయికి నిండా 25 ఏళ్ళు లేని అమ్మాయి అమృత ప్రణయ్గా జీవితాంతం కొనసాగాలి అనంటే సమాజం కూడా ఆ మంచిగా కొనసాగనివ్వదు, అది నేను చెప్పగలను. ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఎవరినన్నా ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను అని అంటే కూడా బ్యాడ్ ప్రాపగాండా చేస్తారు. అబ్బో, అంత లవ్ చేసింది, అన్ని మాటలు చెప్పింది, తండ్రి చావుకి కారణమైంది, బాబాయ్ జైలు శిక్ష పడటానికి కారణమైంది, ఇప్పుడు ఇంత కాండ జరిగిపోవడానికి ఆ అమ్మాయే కారణం అని అంటారు. ఒక రకంగా అది కరెక్టే, ఆ అమ్మాయి వల్లే జరిగింది ఇదంతా. కానీ ఏమీ తెలియని వయసు అది, చిన్న వయసులో జరిగిన విషయం అది. చిన్న వయసులో కూడా ఆ అమ్మాయి ఎందుకు చేసింది అనేది ఒక వీడియోలో మాట్లాడాం. అంటే ఆ అమ్మాయి ఇంట్లో తండ్రి నుంచి నిరసన రావడము, నిరసన అంటే ఇవ్వవలసినంత ప్రేమ ఇవ్వకపోవడము, అర్థం చేసుకోవాల్సినంత అర్థం చేసుకోకపోవడము, దగ్గరకి తీసుకోవాల్సినంత తీసుకోకపోవడము, తల్లి కూడా ఏదో జాబ్ చేయడము, తను ఒకటే ఒక సంతానం అవ్వడము, మరి ఇలాంటివన్నీ ఉండటం వల్ల ఆ ఏజ్ లో టీనేజ్ అమ్మాయిలకి ఎవరో ప్రేమించాలి, ఎవరో నన్ను ప్రేమించాలి, ఎవరో నన్ను అర్థం చేసుకోవాలి, నాదే కరెక్ట్ అని అనాలి అనే వయసు అది. ఆ వయసులో ఎవరు కరెక్ట్ గా గైడ్ చేశారు అమ్మాయిని? తల్లి బాగానే చూసుకున్నారు, తల్లి చూసుకోకుండా ఎలా ఉంటారు, కానీ గైడెన్స్ ఏది? ఆ ఏజ్ లో ఎలా ఉండాలి, ఎటువైపు నడవాలి అనేది గైడెన్స్ తల్లి నుంచి ఎక్కువగా రావాలి. మరి ఎంతవరకు వచ్చింది అనేది మనకు తెలియదు. అయితే ఆ పీరియడ్ లో ఆ అమ్మాయి గుడ్డిగా కొంత కోపంతో, కొంత పంతంతో, కొంత తెలియక చేసేసిన పనులు అవి. అది ఆ అమ్మాయిని రైట్ వేలో పెట్టలేకపోయారు. ఒక కౌన్సిలింగ్ ఇచ్చి గాని, ఒక మంచి పద్ధతిలో నడిపించడం గాని. ఇంకొకటి, ప్రణయ్ అనే అతని తండ్రి బాలయోగి గారు, తర్వాత ఈ మారుతీరావు గారు, తమ్ముడు శ్రవణ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి దోస్తులు, ఒక స్కూల్లో చదువుకున్న వాళ్లే, బాగా తెలిసిన వాళ్ళు. మరి వాళ్ళ షెడ్స్ లోనే వీళ్ళు కిరోసిన్ అమ్ముకుని వ్యాపారం చేసి చితికిపోయిన ఫ్యామిలీస్ మళ్ళీ డెవలప్ అయ్యి ఒక మంచిగా సమాజంలో నిలబడ్డ మనుషులు, చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు అయినప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఉండాల్సింది, చేసుకోలేదు. ఫ్రెండ్షిప్ దృష్టి అయినా లాగా ఉండాల్సింది. కాబట్టి ఇన్ని జరిగాయి కాబట్టి తప్పు కంప్లీట్ ఈ అమ్మాయిది అని చెప్పలేదు. వయసు ఎంత అమ్మాయిది? పెద్ద వయసు, 9th క్లాస్ నుంచి. అంటే 9th క్లాస్ నుంచి ఆ అమ్మాయి అలాగే ఉంది, మనసు పారేసుకుంది, నాకు అదే కావాలని అంటున్నప్పుడు చిన్న వయసు, కౌన్సిలింగ్ ఇప్పిస్తే బాగుండేదేమో, లేదు పెద్దవాళ్ళు అర్థం చేసుకుంటే బాగుండేదేమో. తెలిసి తెలియని వ్యవహారంలో మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ గా ఆ పిల్లే కారణం, ఆ పిల్ల ఊహించదు కదా ఎంత జరుగుతుందని. కాబట్టి అలా జరిగిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం ఒక దారిలో పెట్టాలి అని ఉన్న పెద్దలు, శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో కోరుకోవటంలో తప్పులేదు. వాళ్ళ సలహా ప్రకారమే ప్రణయ్ పేరు తొలగించి పెళ్లి చేసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు, అంతే కదా? చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయి చిన్న వయసు ఎంత నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు, 25-26 ఉంటాయేమో మరి కదా. మరి క్వార్టర్ లైఫ్ అవ్వలేదు, ముందు ఎలా ఆమె జీవిస్తుంది అంటే ఒక మంచి వ్యక్తిని, ఒక నమ్మకమైన వ్యక్తిని ఆ అమ్మాయి జీవితాన్ని అర్థం చేసుకుని ఎవరైనా మంచి వ్యక్తి ముందుకు వస్తే చేసుకోవటంలో తప్పే లేదు. ఎందుకంటే ఇంత చిన్న వయసుని ఆమె అన్ని విషయాల్లో కూడా కంట్రోల్ చేసుకునే అంత మైండ్ సెట్ ఆ అమ్మాయికి ఉండకపోవచ్చు, చిన్న వయసు కాబట్టి. ఇంకా ఏమి అసలు లైఫ్ ఏమనుభవించింది అమ్మాయి?
ఏమీ అనుభవించలేదు. అప్పుడు చిన్న వయసులో ఎలా ఆలోచించిందో ప్రేమ ప్రేమ అని, ఇప్పుడు కెరియర్ గురించి ఇంకా ఆలోచించుకొని ఒక స్టెప్ ముందుకేసి పెళ్లి చేసుకోవాలి అమ్మాయి. లేదంటే ఒక తోడు లేకపోతే ఎప్పటికీ సమాజంలో ఒక్కళ్ళు అయితే అసలు కష్టమే మేడం. కష్టము. సింగిల్ సర్వే అవ్వలేరు. ఇంకోటి ఏంటి, ఆ బాబుకి కూడా మంచి ఎడ్యుకేషన్ ఇప్పించడానికి ఈమె లైఫ్ లో బాగా కష్టపడి, ఒకవేళ ఇప్పుడే పెళ్లి చేసేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, టైం తీసుకోవచ్చు, తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. బాబు ఎదుగుతున్నాడు, ఫాదర్ లవ్ కావాలి, ఫాదర్ నీడ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ నేను ఫాదర్ కావాలని కూడా నేను చెప్పనమ్మా. అసలు ఒక స్త్రీయే సెకండ్ మ్యారేజ్ చేసుకుని ఇంకొక అతను ఎవరైనా ఒక అమ్మాయిని సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే అతనికి పిల్లలుంటే ఆ స్త్రీయే తల్లి కాలేదు, ఎట్టి పరిస్థితుల్లో తల్లి కాలేదు. ఏమన్నా 0.1% ఎక్కడన్నా మహాతల్లులు ఉంటారేమో, వాళ్ళని మనం చెప్పుకోలేము. సాధారణంగా చెప్పుకోవాలంటే సౌతి తల్లి అని అంటారు కదా, ఒక స్త్రీయే తల్లి అవ్వలేకపోతుంది. తనకు కూడా బిడ్డలు పుడితే కూడా ఆ ముందున్న బిడ్డల్ని తన పిల్లలని అనుకోలేదు. అలాంటిది ఆ స్టెప్ ఫాదర్ అనే అతను అనుకుంటాడా అనుకోడా తెలీదు. వాళ్ళు కూడా చాలా తక్కువ వాళ్ళు ఉంటారు, మహానుభావులు. అలాంటి తండ్రులు కూడా ఉన్నారు. కానీ లక్ మనం లాటరీ వేయలేం కదా. అందుకని ఈ అబ్బాయికి కొంత వయసు, ఒక 10 years అట్లా, ఒక 12 years వచ్చే వరకు మంచిగా తనే పెంచుకుని, అప్పుడు ఒక అండర్స్టాండింగ్ తో ఆ అబ్బాయికి, నీకు ఒక మంచి కెరీర్ కావాలి బాబు, నువ్వు ఒక మంచి లైఫ్ కావాలి నీకు, నేను ఇలా ఒంటరిని అయిపోయాను, ఇది నీకు ఎఫెక్ట్ నీ మీద పడకుండా ఉండాలంటే, నువ్వు మంచి ఎడ్యుకేషన్ తీసుకోవాలంటే నువ్వు ఒక మంచి హాస్టల్లో ఉండటం మంచిది అని, ఒక 9th standard అట్లా వచ్చిన తర్వాత ఒక హాస్టల్లో వేసినట్టయితే అప్పటికి ఇవన్నీ చూస్తున్నాడు అబ్బాయి. ఒక 13-14 సంవత్సరాలు వచ్చే వరకు అమ్మని సింగిల్ గానే చూస్తున్నాడు. అమ్మ పడే కష్టాలు చూస్తున్నాడు, అమ్మ పడే మాటలు చూస్తున్నాడు. ఎన్నో విమర్శలకి లోనవుతుంది తల్లి. అమ్మకి తోడు ఎవరు, అందరికీ నాన్నలు ఉన్నారు, నానమ్మలు, తాతలు, అమ్మమ్మలు, తాతలు ఎంతమంది ఉన్నారు, మేనమామలు, మాకెవ్వరు లేరు, ఇన్ ద సెన్స్ అమ్మకి ఎవరు లేరు, నేను తప్ప అనేది అబ్బాయికి అర్థమైపోతుంది. కొంచెం ఏజ్ వస్తే అమ్మకు కూడా ఎవరైనా ఉంటే బాగుండని ఆలోచన వస్తుంది. కొంచెం అట్లా ఓపిక పట్టినట్టయితే ఆ అబ్బాయికి కొంచెం హాస్టల్, మంచి రెసిడెన్షియల్ స్కూల్లో వేసి మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తూ ఉంటూ, ఈ లోపల మంచి అబ్బాయి ఎవరైనా దొరికితే ఆయన అర్థం చేసుకుని, ఎట్టి పరిస్థితుల్లో మోసం చెయ్యకూడదు మరి అబ్బాయి కూడా. అలాంటి వాళ్ళు దొరికితే సెకండ్ మ్యారేజ్ చేసుకుని మళ్ళీ లైఫ్ లీడ్ చేయొచ్చు. లేకపోతే లైఫ్ అంతా ఒంటరిగా ఎలా బాధపడుతుంది, కష్టమే. ఒంటరి జీవితం అనేది చాలా శాపం అన్నమాట. అది అంటే ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటేనేనా అని కొంతమంది అనొచ్చు. మరి లైఫ్ కి ఒక తోడు అని అంటే బాడీకి ఎన్నో నీడ్స్ ఉంటాయి కదా. నాకు ఒక భర్త కావాలి అని అనిపించదా? అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. కాబట్టి అది చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ పరిస్థితుల్ని మొత్తం కూడా అవగాహన చేసుకుని, కరెక్ట్ గా రైట్ సెటిల్మెంట్స్ చేసుకుని, అప్పుడు ఒక స్టాండర్డ్ మైండ్ తో పెళ్లి చేసుకోవాలని నేను చెప్తాను. కరెక్టే మేడం. సో ఈ క్రమంలో ఆ ప్రణయ్ పేరు తీయటం అనేది కరెక్టే అని అంటారు. తప్పేమీ కాదు. అంటే అంత భూతద్దంలో పెట్టేంత విషయం అయితే కాదు. పుట్టిన దగ్గర నుంచి ఒక 25 ఏళ్ళ 30 ఏళ్ళో లేకపోతే ఎంత కాలమో తండ్రి పేరే ఉంటుంది మనకి, ఇంటి పేరు. మరి 25-30 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకుని ఇంకో చోటకి వెళ్ళినప్పుడు ఆ పేరు తీసేసి ఇంకోటి పెట్టుకోమా? అన్ని సంవత్సరాలు ఆ గోత్రంలో ఉండి ఇక్కడ గోత్రం మార్చేసుకోవట్లేదా? అంతే కదా. అలాంటిదే ఇది కూడా అనుకోవాలి, అనుకుని ముందుకు నడవాలి. ఇప్పుడు కాల ప్రవాహం ఎప్పుడు కూడా కొత్త నీరు వచ్చి చేరుతూ ఉంటుంది, పాత నీరు కొట్టుకుపోవాలి. లేకపోతే అక్కడ వాటర్ స్టాగ్నెంట్ అయ్యి మురుగు వాసన వచ్చి క్రిమి కీటకాలు వచ్చి కంపు కొడుతుంది. కాబట్టి కొత్త నీరు వచ్చి ఎప్పుడు కూడా పాత నీరుని కొట్టేస్తూ ఉండాలి. అలాగే జీవితం అనేది స్టెప్ స్టెప్ గా నెక్స్ట్ కి వెళ్తూ ఉండాలి. అక్కడే ఉన్నామంటే మురికిలాగా వాసన వస్తూనే ఉంటుంది. కాబట్టి కొత్తగా ముందుకు వెళ్తూ మన జీవితాన్ని సరైన ట్రాక్ లో పెట్టుకోవాలి, పెట్టుకుంటూ ముందుకెళ్ళాలి. ఐ అగ్రీ విత్ యూ. చాలా చక్కగా చెప్పారు. అంటే జనాలు ఏదైనా నెగిటివ్ గా తీసుకోవడం అలవాటు అయిపోయి దాని వల్ల కూడా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో మీరు ఏదైతే చెప్పారో ఆ మెసేజ్ అందరికి కరెక్ట్ గా వెళ్తుందని అనుకుంటున్నాను. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.